అందరికీ మరణాత. దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ప్రభునందు ప్రియులారా, మీ మనస్సు దేవుని మీద ఆనుకుంటే పూర్ణ శాంతిగా దేవుడు ఇచ్చునని ఆ రీతిగా కాపాడి నడిపించునని వ్రాయబడుతున్న మాట ఈ దినాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నా. ప్రియులారా, అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఆవరిస్తూ ఉన్నాయి. బాధలు కలిగించే, ఇబ్బందులు కలిగించే, ఆందోళన కలిగించే, భయాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటన్నిటిలో నుండి కూడా మనము దేవుని మీద ఆనుకొనగలిగిన మనస్సును కలిగి ఉండాలి. ఎన్నో ఆలోచనలు వచ్చినా, ఎన్ని గలిబిలి ఉన్నా దేవుని మీద ఆనుకొనగలిగిన మనస్సును కలిగి ఈ లోకములో ఉన్న దేని మీద కూడా ఆనుకొనకుండా, ఎవరి మీద కూడా ఆనుకొనకుండా దేవుని మీద ఆనుకొనగలిగిన వారిగా ఉంటే పూర్ణ శాంతితో దేవుడు నడిపిస్తాడు. యోబు విషయములో తన బిడ్డలు చనిపోయినటువంటి పరిస్థితి, ఆస్తి నష్టపోయినటువంటి పరిస్థితి, శరీరం అంతా కురుపులు కలిగినటువంటి పరిస్థితుల్లో దేవునికి అనుకూలంగా ఉన్నాడు. దేవుని యందు మనస్సు పెట్టిన వాడై ఉన్నాడు. భయము చెందలేదు, దిగులు చెందలేదు, సంశయించలేదు, వెనుకకు వెళ్ళలేదు. స్నేహితులు సంభాషణ చేస్తున్నప్పుడు కూడా ధైర్యముగా సమాధానము యోబు ఇవ్వగలిగినటువంటి వానిగా ఉన్నాడు. అందుచేతనే చివరి అధ్యాయంలో, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో 7వ వచనంలో వ్రాయబడుతున్న మాట ఏమిటి అంటే, ఒక స్నేహితునితో, ఎలీఫజుతో చెబుతూ ఉన్న మాట, నీవు యోబు వలె అనుకూలంగా మీరెవరూ మాట్లాడలేదు అని ప్రభు తెలియజేశారు. నిజమే, యోబు దేవునికి అనుకూలంగా, అంటే దేవుని మనస్సు కలిగి, దైవ చిత్తాన్ని కలిగి దేవునికి ఇష్టలుగా మాట్లాడాడు. అందుచేతనే దేవుని సన్నిధిలో ఆయనకి మరలా ఆస్తిని కలిగిన వాడిగా, బిడ్డలు కలిగిన వాడిగా, ఆరోగ్యం కలిగిన వాడిగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుని సన్నిధిలో ఈ రోజున ఏ పరిస్థితి నిన్ను ఆవరిస్తూ ఉన్నదో ఆ పరిస్థితులన్నిటి నుండి కూడా దేవుడు విడుదల చేయడానికి నీ మనస్సు దేవుని యందు ఆనుకొనగలిగిన వారిగా ఉండి, దేవుడిచ్చే పూర్ణ శాంతిని కలిగి, దేవుని కాపుదల కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి స్థితి ఉన్నది. అట్టి స్థితిలో మరి ప్రభువు నిన్ను నడిపించడానికి మాట్లాడిన మాటలు మీ జీవితంలో నెరవేర్చి తన మహిమ రాకడ కొరకు ఆయత్తపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల యేసు ప్రభువానికి స్తోత్రాలు. వినని బిడ్డలందరి జీవితంలో వారి మనస్సును ఎన్ని పరిస్థితులు వారి జీవితంలో ఉన్నవో నిలుపుకొని నీ యందు ఆకర్షింపబడిన వారై ఆనుకొని ఇష్టలుగా ఉండి, నాయన నీవిచ్చేటటువంటి పూర్ణ శాంతిని, అనగా నెరవేర్పును పొందుకుని పూర్ణ శాంతిని పొందుకుని నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యాన్ని ఇచ్చి నడిపించుము. త్వరగా వచ్చుచున్న యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేకాత్రితో దేవుని ఆశీర్వాదం, కాపుదల, స్వస్థత, రక్షణ, రాకడ ధన్యత మెండుగా కలుగునుగాక. ఆమేన్. మరణాత.